బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు. 6,14,459 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 93.90% ఉత్తీర్ణత సాధించారు. ఇక మొదటి స్థానంలో మన్యం జిల్లా 100% ఫలితాలు సాధించాయి. 100% ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు మొత్తంగా 100% ఫలితాలు సాధించాయి. ఏపీ 10వ తరగతి పరీక్షలు ఫలితాలైతే ఈరోజు విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 81.14% ఉత్తీర్ణత శాతంగా ఉంది. బాలురు 78.31% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు ఈసారి మరోసారి పైచేయి సాధించారు. 84.09%తో బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 1680 పాఠశాలలు రాష్ట్రంలో 100% ఉత్తీర్ణత సాధించాయి. 19 పాఠశాలలో విద్యార్థులు ఎవరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఫలితాలతో అగ్రస్థానం నిలిచింది. అయితే ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవడం జరిగింది. వీరిలో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలా ఉంటే ఓపెన్ స్కూల్ 10th ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా 10th ఫలితాలతో పాటే విడుదల చేశారు. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దంటూ ఆయన సూచించారు. మే 19వ తేదీ నుంచి 28 వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.